రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే, కేవలం పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇట్లా పైకి వెళ్ళి ఇవ్వాలా, కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే డిఎల్కి డెమో పెట్టాలి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అవి పెడతాను ఇంకో నెల రోజులు పడుతుంది. నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే, మేము ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో 2500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇవాళ 2500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. 2500 కుటుంబాలు వాళ్ళని మీరు సర్వనాశనం చేసి పడేశారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాసిరు, 1:2 లిస్టులో ఉన్నారు, పత్రాలు ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ 5 సార్లు ధర్నా పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి కూడా 10 సార్లు ముట్టడి చేశారు. అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు. ఎస్ఐ కానిస్టేబుల్ 3000